నమస్తే వెల్కమ్ టు ఇదండి సంగతి. మీ ప్రభుత్వం 100 రోజుల్లోపు కూలిపోతుంది అంటే చూస్తూ ఊరుకోవాలా? ప్రభుత్వాన్ని రక్షించుకోవడమే మా ప్రధాన లక్ష్యం. భవిష్యత్తులో బీఆర్ఎస్ బతకడం చాలా కష్టం. అదే సమయంలో కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడము కష్టమే. పీసీసీకి త్వరలోనే కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. ఇలా ఒకదాని వెంట మరోటి అన్నట్లుగా మాటల తూటాలు పేల్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. హస్తినా వేదికగా గులాబీ పార్టీ దుమ్ము దులిపారు. ఇక తెలంగాణలో ఇటు బొగ్గు గనులు, అటు సున్నపురాయి గనుల వేలం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. మరోవైపు లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి మరిన్ని అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాల్టి ఇదండి సంగతి కార్యక్రమం. ఆపరేషన్ ఆకాష్ పేరుతో తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకునడంపై బీఆర్ఎస్ కొద్ది రోజులుగా విమర్శలు గుప్పిస్తోంది. సభలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్నది హస్తం పార్టీ ఆలోచన అంటూ మండిపడుతోంది. అయితే గులాబీ నేతల వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వాన్ని నిలుపుకోవడమే ముఖ్యమన్న ఆయన కేసీఆర్ విధానాన్ని బట్టే రాష్ట్ర రాజకీయాలు ఉంటాయన్నారు. పలు ఇతర అంశాలపైన హస్తినా వేదికగా స్పందించారు ముఖ్యమంత్రి. భవిష్యత్తులో బీఆర్ఎస్ బతకడం, కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమంటూ అభిప్రాయపడ్డారు సీఎం. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి రేవంత్ చేసిన వ్యాఖ్యలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఎలా చేర్చుకుంటుంది? ఇది న్యాయమా, నైతికమా అంటూ గత కొద్ది రోజులుగా గులాబీ పార్టీ నేతలు హస్తం పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే కారు పార్టీ నుంచి గెలిచిన 5 ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరడంతో రోజురోజుకు కాంగ్రెస్ పై విమర్శల డోసు పెంచుతున్నారు బీఆర్ఎస్ నేతలు. అసలు తెలంగాణ శాసనసభలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్నది కాంగ్రెస్ నేతల ప్లాన్గా ఆరోపిస్తున్నారు. అయితే కేవలం ఇదే కాదు, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు సహా పలు అంశాలపైన రేవంత్ ప్రభుత్వం లేనిపోని రాద్ధాంతం చేస్తోందని మండిపడుతున్నారు. అయితే ఇలాంటి అంశాలన్నింటిపైనా సుదీర్ఘంగా మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. గులాబీ పార్టీ నేతల విమర్శలకు ఢిల్లీ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. అసలు మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావు ట్రాప్లో పడ్డారని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. అందువల్లే భవిష్యత్తులో బీఆర్ఎస్ బతకడం, కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమన్నారు. అవకాశం వస్తే తన సొంత లైన్ తీసుకోవచ్చని హరీష్ ఎదురుచూస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఎమ్మెల్యేలను చేర్చుకోవడం పాజిటివా, నెగిటివా అన్నది పక్కన పెడితే ఇప్పుడు ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే ముఖ్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది లేకపోతే వీటిపై మాట్లాడుకోవడంలో అర్థం లేదన్నారు రేవంత్. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన హస్తం ప్రభుత్వం 100 రోజుల్లో పడిపోతుందని బీఆర్ఎస్ నేతలు అంటుంటే బీజేపీ కూడా వంతపాడిందని ఫైర్ అయ్యారు. ప్రజలు ఎన్నుకున్న తమ ప్రభుత్వాన్ని 3 నెలల్లో పడగొడతామంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. రెండవది, మా ప్రభుత్వం వచ్చిన నెల తిరగకముందే ప్రభుత్వం పడిపోతుంది, 100 రోజులు కూడా ప్రభుత్వం మనుగడ సాగించదని చెప్పి కేసీఆర్, కేటీఆర్, హరీషే కదా అన్నది. దానికి వంతపాడింది బీజేపీ కదా. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం 65 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్ని 3 నెలల్లో పడగొడతామని బీజేపీ, బీఆర్ఎస్ రోడ్ల మీద రంకెలేస్తుంటే మరి గాలికి వదిలేయాలన్నా వాళ్ళు ఎటు చేస్తే అట్లా? ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న భావదారిద్ర్యం కేసీఆర్కు రావడమే కేసీఆర్ యొక్క భావదారిద్ర్యము. తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై ఘాటుగా స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసలు పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడే కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మొత్తం 61 మందిని గులాబీ బాస్ తమ పార్టీలో చేర్చుకున్న విషయం ఈ సందర్భంగా గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. 100 ఎలుకలు తిన్న పిల్ల అంటే తీర్థయాత్రలు పోయిందంట. సిగ్గుండాలి కేసీఆర్కు. పూర్తిగా సిగ్గు తప్పిపోయింది కేసీఆర్. సిగ్గే కాదు, మతి కూడా తప్పినట్టున్నాడు. దీనికి ఎవరే ఇట్లాంటి పునాదులు వేసింది? ఎవరు? మేమా? 61 మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను తీసుకున్నాడు. ఫస్ట్ తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ముక్కు 3 ఇంచులు అరిగేటట్టు నేలకు రాయాలి. అమరవీరుల స్తూపం ముందర చేసిన తప్పులకు క్షమించమని.
విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో విచారణ కమిషన్ను ఏర్పాటు చేయడంపైన స్పందించారు తెలంగాణ సీఎం. బీఆర్ఎస్ వాళ్లు అడిగితేనే కమిషన్ వేశామన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా విద్యుత్ కొనుగోళ్ల అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ కోరానని, అలాంటప్పుడు ప్రభుత్వం విచారణ కమిషన్ వేయడం తప్పెలా అవుతుందని ఎదురు ప్రశ్నించారు ముఖ్యమంత్రి. విద్యుత్తు మీద విచారణ కమిషన్ మేము ప్రతిపాదించలేదు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో విద్యుత్తు కొనుగోలు కానీ విద్యుత్తు నిర్మాణం సంస్థల నిర్మాణం యాదాద్రి భద్రాద్రి నిర్మాణానికి సంబంధించి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు శాసనసభలో సవాలు విసిరి ప్రభుత్వాన్ని విచారణకు ఆదేశించండి సిట్టింగ్ జడ్జి చేత అన్నాడు. మేము తెలంగాణ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిని సిట్టింగ్ జడ్జిని కేటాయించమంటే సిట్టింగ్ జడ్జిలను కేటాయించే పరిస్థితి లేదు, రిటైర్డ్ జడ్జిలతో మీరు వేసుకోవచ్చు అని అనుమతి ఇచ్చారు. రిటైర్డ్ జడ్జిలతో మేము ఇచ్చినాము. మేము వేసినాక దాదాపుగా 3 నెలలు టీఆర్ఎస్ కానీ జగదీశ్వర్ రెడ్డి కానీ ఏం మాట్లాడలేదు. ఎప్పుడైతే కేసీఆర్ గారిని వచ్చి వివరణ ఇవ్వు అని లేఖ రాసిండో ఆ తర్వాత ఇప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టిండ్రు. ఇప్పుడు నేను మీ ద్వారా చంద్రశేఖరరావు గారిని జగదీశ్వర్ రెడ్డిని అడుగుతున్నా, అసలు ఈ విచారణ కమిషన్ వేయడం తప్పంటుండ్రా? విచారణ కమిషన్కు వచ్చి చంద్రశేఖరరావు గారిని వివరించడం అని అడిగినందుకు తప్పుపడుతుండ్రా? లేకపోతే జస్టిస్ నరసింహారెడ్డి గారు దీనికి బాధ్యత వహిస్తున్నారనే దాన్ని తప్పుపడుతుండ్రా? పీసీసీ పీఠాన్ని వేరే వారికి అప్పగించాలని తాను హైకమాండ్ను కోరినట్లు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. త్వరలోనే దీనిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుంటుందని, పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేస్తానన్నారు సీఎం రేవంత్. అదే సమయంలో మంత్రివర్గ విస్తరణపై మాత్రం ఎలాంటి చర్చ జరగలేదని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పినా మళ్ళొకసారి చెప్తున్నా. 2021 జూన్ 27 నాడు నన్ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించారు. జూలై 7 తారీఖు నాడు నేను ఛార్జ్ తీసుకున్నా. 2024 జూలై 7 తారీఖు 3 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఒక్కసారి పీసీసీ అధ్యక్షుడు నియామకం జరిగితే అది 3 సంవత్సరాలకు ఉంటుంది. కాబట్టి నేను కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారికి, జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారికి నా 3 సంవత్సరాల పదవీ కాలం పూర్తి అయ్యే లోపల నూతన పీసీసీ అధ్యక్షుడిని నియమించండి. నా హయాంలో శాసనసభ ఎన్నికలు, నా హయాంలో పార్లమెంట్ ఎన్నికలు రెండింటిని నిర్వహించిన, వీలైనంత మేరకు అందరూ సహకరించారు. సరైన ఫలితాలనే ఇచ్చినామని మేము భావిస్తున్నాం. నాకు ఈ బాధ్యత నుంచి తప్పించి సమర్థవంతమైన వాళ్లకు సామాజిక న్యాయంతో పాటు కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించండి అని చెప్పి నేను ఆల్రెడీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన. అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సింది, తప్పకుండా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. హస్తిన వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నుంచి ఇంకా మరికొందరు ఎమ్మెల్యేల వలసలు అతి త్వరలోనే ఉంటాయన్నది స్పష్టమైందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది ఇవాల్టి ఇదండి సంగతి కార్యక్రమం. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. Yeah.